అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు. సో సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిర్రు. దాదాపు ఒక జీవో విడుదల చేసిర్రు. 33 జిల్లాలలో ఏ జిల్లాలో ఎస్సీలు పోటీ చేయాలి, ఏ జిల్లాలో బీసీలు పోటీ చేయాలి, ఏ జిల్లాలో ఎస్టీలు పోటీ చేయాలి, ఏ జిల్లాలో జనరల్ పోటీ చేయాలని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో పాస్ చేస్తే ఆ జీవోకి సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న కోర్టులో వాదనలు నడిచినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసినటువంటి జీవో పైన నిన్న కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసిరు. ఆ పిటిషన్ పైన నిన్న వాదనలు నడిచినటువంటి పరిస్థితి. సో కోర్టు వాయిదా వేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒకసారి ఏం జరిగిందో బ్రీఫ్గా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు రేవంత్ అన్న ఏం చేసిండు, రేవంత్ అన్న చేసినటువంటి పైన కోర్టు ఏ విధంగా సీరియస్ అయిందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషను, ఎస్సీ ఎస్టీలకు 22% రిజర్వేషను, మొత్తానికి 69% రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లుగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? దాదాపు 69% రిజర్వేషన్లు ప్రకటిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. సో కోర్టు ఏం చెప్తున్నది? సో కోర్టులో జరిగినటువంటి అంశం ఏందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిసు అభినందన్ కుమార్లతో బెంచ్ ఏర్పాటు. సాయంత్రం 5 గంటలకు విచారణ జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటలకు విచారణ జరిగినటువంటి పరిస్థితి. నిన్న శనివారం, ఈరోజు ఆదివారం కోర్టు లేదు. సో తెలంగాణ సంబంధించిన అంటే నిన్న హైకోర్టులో జరిగినటువంటి అంశం ఏంటనేది మనం మాట్లాడుకుంటే, బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినారు నిన్న. అయితే గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా మీరు జీవో విడుదల చేసి ముందుకు పోతామంటే ఎలా? నిన్న హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జు అడ్వకేట్ జనరల్ అడిగినటువంటి మాట. ఆల్రెడీ గవర్నర్ దగ్గర బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉన్నది. మరి ఆ బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు మీరు జీవో విడుదల చేస్తాం, మేము సర్పంచ్ ఎన్నికలలో ముందుకు పోతామని చెప్తే కరెక్ట్ కాదు కదా. మీరు జీవో ఎట్లా విడుదల చేసిర్రు? ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి నిన్న కోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిర్రు. తర్వాత గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదు. హైకోర్టు చెప్పినటువంటి మాట. గవర్నర్ దగ్గర బిల్లు ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు జీవోలు విడుదల చేస్తా అంటే ఇది కరెక్ట్ కాదు, మీరు సవరించుకోవాలని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చెప్పినటువంటి మాట. తర్వాత రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలని అనే నిబంధన ఉంది, మర్చిపోయిర్రా అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. ఆల్రెడీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి 69% రిజర్వేషన్లు మేము ప్రకటిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం నుండి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. హైకోర్టు ఏం చెప్తున్నారు? రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలని ఆ నిబంధనలు ఉంది, మీరు మర్చిపోయిర్రా అంటున్నారు. 50% కంటే కిందనే రిజర్వేషన్లు ఉండాలి, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండొద్దు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అది. మీరు ఏ విధంగా 69% అని చెప్తుర్రు అంటే మీ ఇష్టానుసారంగా డిసిషన్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు కదా అని చెప్పి హైకోర్టు నిన్న రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ దాఖలాలు చూసినాం. సో అయితే హైకోర్టు ఇట్లా అంటే రిజర్వేషన్లపై అడ్వకేట్ జనరల్ను అనేక ప్రశ్నలు వేసిన హైకోర్టు. నిన్న హైకోర్టు అడ్వకేట్ జనరల్ అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేశారు. నిన్న అడ్వకేట్ జనరల్ ఏ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయిండు. అడ్వకేట్ జనరల్ నిన్న మొత్తం పూర్తి స్థాయిలో సైలెన్స్ అయిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలే. రాష్ట్ర ప్రభుత్వం నుండి సిఎస్కు ఫోన్ చేసినా, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ముఖ్యమంత్రి ఛాంబర్కు ఫోన్ చేసినా కూడా ఎవరు రెస్పాన్స్ కాలేదట. రెస్పాన్స్ కాకపోయేసరికి అడ్వకేట్ జనరల్ కూడా నిన్న చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేసిండు కోర్టులో. అయితే అడ్వకేట్ జనరల్ ఏం చెప్పిండు నిన్న అంటే, హైకోర్టు చెప్పిన తర్వాత దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ వినాలని హైకోర్టును కోరిన అడ్వకేట్ జనరల్. హైకోర్టు ఏమో 42% రిజర్వేషన్ మీకు కావాలంటే మీరు 69% రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. 50% కంటే కిందనే ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మీరు ఇష్టానుసారంగా డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ కాదు. ఆల్రెడీ గవర్నర్ దగ్గర బిల్లుకు సంబంధించిన అంశం పెండింగ్లో ఉంది. రాష్ట్రపతి ఇంకా 9th షెడ్యూల్లో పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు, పెండింగ్లో అక్కడ కూడా బిల్లు ఉంది. 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో పొందుపరచాలి ఆ బిల్లును. తర్వాత మీరు 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశం యాక్సెప్ట్ అవుతుందని చెప్పి కోర్టు చెప్పినటువంటి మాట. అప్పుడు సార్ ఏం చెప్తున్నాడు అంటే అడ్వకేట్ జనరల్, దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ వినాలని హైకోర్టును కోరిన అడ్వకేట్ జనరల్. దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ను వినండి, అప్పటిదాకా వాయిదా వేయండి అని చెప్పి నిన్న అడ్వకేట్ జనరల్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు హైకోర్టుకు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పినారంటే, అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తే మ్యాటర్ మీరు చెప్పినట్టు వింటామని జడ్జి చెప్పారు. ఎస్, మేము మీరు చెప్పినట్టే చేస్తాం, ఇప్పుడు ఈ మ్యాటర్ను వదిలేస్తాం,
దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ని మేము వింటాం, మ్యాటర్ పైన ఒక డిసిషన్ తీసుకుంటాం. కానీ అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ తెరపైకి తీసుకురావద్దు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తెరపైకి తీసుకురాము అంటే అప్పుడు దసరా తర్వాత వింటామని చెప్పి జడ్జి చెప్పినటువంటి మాట. అప్పుడు అడ్వకేట్ జనరల్ ఏం చెప్పింది తెలుసు? అడ్వకేట్ జనరల్ అంటే ఏది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయరు. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రభుత్వాన్ని అడిగి చెప్తామన్న అడ్వకేట్ జనరల్ చెప్పిండు, మీరు అడిగినటువంటి ప్రశ్నలకు మేము ప్రభుత్వాన్ని అడిగి చెప్తాం సార్, మరి దసరా తర్వాతనే వింటామని చెప్తున్నారు, అది కూడా మీరు ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకపోతే అంటున్నారు కోర్టు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడిగి చెప్తా అని చెప్పి నిన్న టైం తీసుకున్నాడు. టైం తీసుకున్న తర్వాత వాదనలు కొన్ని కొనసాగినాయి. సో టైం బాండింగ్ తర్వాత కోర్టు ఒక తీర్పు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి ఏం చేశాడంటే బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్పై విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసిన హైకోర్టు అక్టోబర్ 8కి ఏది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి జీవోకి సంబంధించినటువంటి వ్యవహారంలో కోర్టు వాయిదా వేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన మ్యాటర్ ఆధారంగా విచారిస్తామన్న హైకోర్టు. ఒకవేళ ఈ సమయంలోనే 8వ తారీఖు కంటే లోపే ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ కనుక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే మీరు నోటిఫికేషన్ విడుదల చేసే దాని ప్రకారం మేము తీర్పు ఇస్తాం, మీరు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేటటువంటి ప్రకారం మేము విచారణ చేస్తామని చెప్పి నిన్న కోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇగో నిన్న తెలంగాణ రాజపత్రిక అని చెప్పి తెలంగాణ గెజిట్ అని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజిట్ని విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసి ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కోర్టు కొంత సీరియస్గా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు 42% రిజర్వేషన్లు కావాలి బీసీలకు అంటే రేవంత్ అన్న చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉన్నది, ఫస్ట్ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉన్నది యాక్సెప్ట్ చేయాలి. తర్వాత రాష్ట్రపతి దగ్గర 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు పెండింగ్లో ఉంది. రేవంత్ అన్న ఏం చేయాలి? గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్తో డిస్కస్ చేసి అక్కడ రాష్ట్రపతితో డిస్కస్ చేసి రాష్ట్రపతితో మాట్లాడి ఆ 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్లో చర్చ పెట్టి ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయించేటటువంటి విధంగా రేవంత్ అన్న ప్రయత్నం చేయాలి. కానీ రేవంత్ అన్న ఇష్టానుసారంగా డిసిషన్ తీసుకుంటున్నాడు. లేదు మేము 69% రిజర్వేషన్ కావాలి, ఎస్సీ ఎస్టీలకు 27%, బీసీలకు 42% అని చెప్పి నిన్న రేవంత్ అన్న ఒక డిసిషన్ తీసుకునే కార్యక్రమం చేసిండు. దీంట్లో ఇంకోటి ఏం చెప్పనా, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ వివరాలు, జెడ్పీ చైర్పర్సన్లకు సంబంధించినటువంటి వివరాలు నిన్న విడుదల చేసిన రేవంత్ అన్న. ఎస్సీలు ఏ జిల్లా నుండి పోటీ చేయాలి, ఎస్టీలు ఏ జిల్లా నుండి పోటీ చేయాలి, తర్వాత బీసీలు ఏ జిల్లా నుండి పోటీ చేయాలి, జనరల్ ఏ జిల్లా నుండి పోటీ చేయాలనేది 33 జిల్లాలకు సంబంధించినటువంటి వారిగా రేవంత్ అన్న నిన్న ఒక గెజిట్ విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇగో ఎస్టీలు ఏ జిల్లాలలో పోటీ చేయాలి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంటే ములుగు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్టీలు పోటీ చేయాలట. ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వ్కి సంబంధించిన జిల్లాలు ఇవన్నీ. ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎస్టీలు మాత్రమే పోటీ చేయాలని చెప్పి నిన్న రిజర్వేషన్ కేటాయించే కార్యక్రమం చేశారు. తర్వాత ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ జిల్లాలు ఏదంటే సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, జనగామ, జోగులాంబ, గద్వాలు, తర్వాత వికారాబాద్. దాదాపు ఈ 4-5 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీలు పోటీ చేయాలన్నట. ఇక బీసీలకు సంబంధించినటువంటి జిల్లాలు చూసుకుంటే సిద్దిపేట, కరీంనగరు, యాదాద్రి భువనగిరి, నిజామాబాదు, వరంగల్ అర్బను, తర్వాత వనపర్తి, మహబూబ్ నగరు, జయశంకర్, భూపాలపల్లి, నిర్మలు, సూర్యాపేట, నాగర్ కర్నూలు, మంచిర్యాల. తర్వాత జనరల్కి సంబంధించినటువంటి పోటీ చేసే జిల్లాలు పెద్దపల్లి, జగిత్యాల, నారాయణపేట, కామారెడ్డి, మెదకు, కొమరంభీం, ఆసిఫాబాదు, ఆదిలాబాదు, మహబూబాదు, భద్రాద్రి కొత్తగూడెం. ఇవి జనరల్కి సంబంధించినటువంటి జిల్లాలు. జనరల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా పోటీ చేయవచ్చు, ఓసీలు కూడా పోటీ చేయవచ్చు. కానీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ సంబంధించినటువంటి జిల్లాలో మాత్రం కేవలం వాళ్ళే పోటీ చేయాలి. ఎస్సీలు అంటే ఎస్సీలు, ఎస్టీలు అంటే ఎస్టీలు, బీసీలు అంటే బీసీలు, వాళ్ళు మాత్రమే పోటీ చేయాలన్నట. సో గిట్లెట్లుంటుంది, ఈ జీవోను మేము ఒప్పుకోము అని చెప్పి ఓసీలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేశారు. రిట్ దాఖలు చేసి మేము ఒప్పుకోము, కరెక్ట్ కాదు, ఎవరైనా పోటీ చేయవచ్చు, అసలు కోర్టులో మేము తేల్చుకుంటాము, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది, ఇంకా 9th షెడ్యూల్లో బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశం రాజ్యాంగంలో పొందుపరచలేదు, ఇంకా రాష్ట్రపతి ఒప్పుకోలేదు, బిల్లు ఆమోదం తెలపలేదు, అప్పుడే రేవంత్ అన్న డిసిషన్ తీసుకోవడం ఏంది, మేము ఒప్పుకోమని చెప్పి ఓసీలు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు పైన కొంత పోరాటం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా రావాల్సిందే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. కానీ ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ అన్న ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోవాలి. లేదు నేను ఎట్లా చెప్తే ఎట్లా అంటే కుదరదు కదా. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉందో, చట్టాలు ఉన్నది, ఇవన్నీ ఎందుకుంటాయి? రాజ్యాంగాన్ని కాపాడడానికి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతా, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా డిసిషన్ తీసుకుంటా అంటే కాదు.
కోర్టులోనే తెలుసుకుంటారు అందరూ కూడా. అందరూ కోర్టుకు పోవచ్చు, కోర్టుకు పోవడం పెద్ద ఇబ్బంది కాదు కదా, అందరూ పోతారు, అందరికి హక్కులు ఉన్నాయి కోర్టుకు పోవడం. పొన్నమన్న ఫోన్లు చేసి చెప్తున్నాడట 42% రిజర్వేషన్, మేము ఇచ్చిన రిజర్వేషన్ని సంబంధించిన జీవోని 80% వ్యతిరేకించొద్దు, కోర్టుకు పోవద్దని చెప్పి పొన్నమన్న కొంతమందికి రిక్వెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు 8వ తారీఖు దాకా వాయిదా పడే అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవచ్చు అనే చర్చ ఉంది. నిన్న రేవంత్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిశానలో ఉన్నాడు. సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. కోర్టులో ఈ జీవోకి సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాతనే సో ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో.